నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మన స్టూడియోలోకి వచ్చి సంఖ్యాశాస్త్రం గురించి చాలా విషయాలు ఇప్పటివరకు మనకు తెలియజేశారు. సంఖ్యాశాస్త్రంలో మనకెన్నో అనుమానాలు నివృత్తి చేశారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు సంఖ్యాశాస్త్రంలో మాకు తెలియని విషయాలు ఎన్నో V3 ప్రేక్షకులకు మీరు ఇప్పటివరకు అందించారు. చాలా మంది కూడా మాకు ఫోన్స్ చేసి మీరు చాలా బాగా చెప్తున్నారని చెప్తూ ఉన్నారు. ఓకే మేడం. ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు జన్మ సంఖ్య ప్రకారం నివసించేవారు సింహద్వారం ఏ దిక్కున ఉంటే వాళ్ళకి కలిసి వస్తుంది సార్? ఓకే మేడం, తప్పకుండా. V3 ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనము రీసెర్చ్ మెథడ్లో, ప్రాక్టికల్ మెథడ్లో ఈ సంఖ్యాశాస్త్రములు ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను చాలా సులభంగా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాము. అందుకు ప్రేక్షకులు కూడా తిరిగి మాకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే అందులో భాగంగా ఈరోజు కూడా న్యూమరాలజీలో మరికొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మేడం, మీరు అడిగినటువంటి క్వశ్చన్కి చూడండి, బర్త్ నెంబర్ని బట్టి మనము ఏ ఫేసింగ్లో నివాసం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఒకటవ సంఖ్య అంటే 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు తూర్పు దిశ, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. బర్త్ నెంబర్ 2 అనగా 2, 11, 20, 29 తేదీలలో పుట్టినటువంటి వారు వీరు ఉత్తర దిశ, నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉన్న ఇంట్లో నివసిస్తే బాగా కలిసి వస్తుంది. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 3 అంటే 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారు వీరు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఈ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తే బాగా కలిసి వస్తుంది. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 4 అనగా 4, 13, 22, 31 ఈ తేదీల్లో జన్మించినటువంటి వారు తూర్పు లేదా దక్షిణ దిశలో మెయిన్ డోర్ ఉన్నటువంటి ఫేసింగ్లో నివసించాలి. అదే మాదిరిగా 5వ సంఖ్య వారు అనగా 5, 14, 23 డేట్స్లో జన్మించినటువంటి వారు ఉత్తర దిశలో నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉన్న ఇంట్లో నివసిస్తే బాగా కలిసి వస్తుంది. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 6 అనగా 6, 15, 24 తేదీల్లో పుట్టినటువంటి వారు వీరు తూర్పు లేదా దక్షిణ ఆగ్నేయ దిశలో మెయిన్ డోర్ ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తే బాగా కలిసి వస్తుంది. ఇంకా 7వ సంఖ్య వారు బర్త్ నెంబర్ 7 అంటే 7, 16, 25 తారీఖుల్లో పుట్టినటువంటి వారు ఉత్తర సింహద్వారం ఉండాలన్నమాట. నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉన్న ఇంట్లో నివసిస్తే బాగా కలిసి వస్తుంది. అదే మాదిరిగా 8వ సంఖ్య వారు బర్త్ నెంబర్ 8, 8, 17, 26 తేదీలలో జన్మించిన వారు పశ్చిమము లేదా పశ్చిమ వాయువ్య దిశలో ఉన్నటువంటి సింహద్వారం ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తే మంచిది. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 9, 18, 27 తారీఖులో పుట్టినటువంటి వారు దక్షిణం లేదా దక్షిణ ఆగ్నేయం దిశలో మెయిన్ డోర్ ఉన్నటువంటి ఇంట్లో వీళ్ళకు లాభం జరుగుతుంది. ఇది మేడం. ఓకే, ఒక్కొక్క నంబర్ వాళ్ళు ఒక్కొక్క సింహద్వారాన్ని ఎంచుకుంటే వాళ్ళ లైఫ్లో మరింత ఉన్నతికి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు గృహవాస్తు అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ సార్. ఇప్పుడు రత్నాధారణ చేస్తారు కదా, ఏ రత్నం ఎన్ని రోజుల్లో దాని ప్రభావం చూపిస్తుంది? ఓకే మేడం, నైస్ క్వశ్చన్. చూడండి, మనము ఈ న్యూమరాలజీలో బర్త్ నెంబర్, డిస్నీ నెంబర్ని బట్టి మనము రత్నధారణ ఏ రత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలు ఇస్తాయో అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనము ముత్యం, దీన్ని పిరల్ అంటాం మేడం ఇంగ్లీష్లో. దీన్ని ధారణ గనక చేసినట్లయితే
దీని యొక్క ప్రభావము మనకు 31 రోజులలో దీని యొక్క ప్రభావం చూపిస్తుంది మేడం. 31 డేస్లో దీని యొక్క ప్రభావం ఏంటనేటువంటి తెలుస్తుంది. అదే మాదిరిగా గోమేధికాన్ని కనుక ధారణ చేసినట్లయితే ఇది నెల రోజులలో మనకు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే నెల రోజులలో దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందనేటువంటి విషయం తెలుస్తుంది. అదే మాదిరిగా నీలం బ్లూ సఫైర్ దీన్ని ధారణ కనుక చేసినట్లయితే కేవలం 2 రోజులలోనే దీని ఫలితం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, తొందరగా స్టార్ట్ అవుతుంది. అదే మాదిరిగా వైడూర్యం కనుక తీసుకున్నట్లయితే దీన్ని మనం క్యాట్స్ ఐ అంటాం, పిల్లి కన్నురాయి అంటాం. ఇది ధారణ చేస్తే నెల రోజుల్లో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అదే మాదిరిగా కనకపుష్యరాగం ఎల్లో సఫైర్ అంటాము. ఈ కనకపుష్యరాగం కనుక ధారణ చేస్తే 15 రోజుల్లో దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అదే మాదిరిగా ఇంకా మనము పగడం తీసుకుంటే కోరల్ అంటాం కదా, ఈ పగడం తీసుకుంటే మనకు 21 రోజుల్లో దీని యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది. అదే మాదిరిగా పచ్చ ఎమ్రాల్డ్ అంటాము. దీన్ని ధారణ కనుక చేసినట్లయితే వారం రోజులలో 1 వీక్లోనే దీని యొక్క ప్రభావం అనేది తెలుస్తుంది. అదే మాదిరిగా వజ్రం డైమండ్ అంటాం కదా, ఈ వజ్రం కనుక ధారణ చేసినట్లయితే 21 రోజులలో 3 వారాలలో దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అదే మాదిరిగా కెంపు, దీని మాణిక్యం అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, ఈ కెంపు ధారణ కనుక చేసినట్లయితే నెల రోజులలో దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏ రత్నాన్ని ధారణ చేయాలన్నా మనం మొదటగా అంటే ఒక న్యూమరాలజిస్ట్ సజెషన్ చేస్తారు, ఈ రత్న ధారణ చేయండి, లేదా ఒక ఆస్ట్రాలజర్ కూడా సజెషన్ చేస్తారు. అయితే ఆ రత్న ధారణ చేసేదానికంటే ముందు ఏ రత్నాన్ని అయితే సజెషన్ చేస్తారో ఆ రత్నాన్ని మొదటగా ఏం చేయాలంటే తీసుకొచ్చి ఎవరైతే ధారణ చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క తలదిండులో ఒక 10 డేస్ పెట్టి దాని యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి. ఈ 10 డేస్లో మనకేం చేస్తుందంటే అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటి విషయం ఈ 10 డేస్లో మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం రింగు రూపంలో దాన్ని తయారు చేయించుకొని అప్పుడు ధరించాలి. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, డబ్బులు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా మనం దాన్ని పరిశీలించాలి. ఒక 10 డేస్ దిండులో పెట్టి తలదిండులో పెట్టి దాన్ని పరిశీలించినట్లయితే అది చెడు ఫలితాన్ని మనకిస్తుందా లేదా ఈ 10 రోజుల్లో మంచి ఫలితాన్ని ఇస్తుందా అనేటువంటి విషయాన్ని మనం కాస్త అబ్జర్వ్ చేసుకొని అక్కడి నుంచి దాన్ని మనం ధారణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా మనం పూజ చేసేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలి? ఓకే మేడం, మనము ఇక పూజ చేసేటప్పుడు మనం కూర్చునేటువంటి విధానం ఏంటంటే మనం నేలపైన కూర్చొని పూజ చేయకూడదు మేడం. ఒక కర్రపీట వేసుకుని అంటే చెక్కతో చేసినటువంటి పీట వేసుకుని దానిపైన దర్భాసనం కానీ లేదా కంబలి కానీ లేదా మనము ఉన్ని వస్త్రం కానీ కప్పి దానిపైన కూర్చొని మనము పూజ చేస్తే మనకు మంచి ఫలితాలు, సత్వర ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేడం. పాదరక్షలు ధరించి వెళ్ళకూడని ప్రదేశాలు కూడా కొన్ని ఉంటాయి. ఓకే మేడం, చెప్పగలుగుతారా? చెప్తాను మేడం, తప్పకుండా. ఈరోజు చూడండి మనకు ప్రతిదీ ప్యాషన్ అయిపోయింది మేడం. మనం ఏం చేస్తున్నామంటే మనము భూ అయస్కాంతత్వానికి దూరం అవుతున్నాం. ప్రతి వారికి భూ అయస్కాంతత్వం అనేటువంటిది అవసరము. మనం బెడ్రూమ్లో కూడా చెప్పులు ధరించి బెడ్ దగ్గర వదిలేసి మనం పడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనకు ప్రతి మనిషికి కూడా భూ అయస్కాంతత్వం అనేటువంటిది అవసరము. అయితే ఇది ఒక భాగం సైంటిఫిక్గా చూస్తే. అయితే మనం పాదరక్షలు అంటే చెప్పులు వేసుకోకుండా వెళ్ళకూడని ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి మేడం. దేవాలయ ప్రాంగణంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అదే మాదిరిగా ఇంకా పురాణ శ్రవణం జరిగే ప్రాంతాలలోకి కూడా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అలాంటి చెప్పేటువంటి ప్లేస్లలో కూడా చెప్పులు ధరించి వెళ్ళకూడదు. ఇంకా వివాహ పందిళ్ళు, పెళ్లి పందిళ్ళలోకి కూడా చెప్పులు ధరించి వెళ్ళకూడదు. ఇంకా పీఠాధిపతులను దర్శనం చేసుకునేటప్పుడు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళినట్లయితే పాపం మనము అనేక రకాలైనటువంటి చెడు ఫలితాలు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది మేడం. సార్ చక్కగా చెప్పారు. అంటే ఇంతవరకు చెప్పులు వేసుకుంది ప్రదేశాలంటే ఒక టెంపుల్ మాత్రమే అనుకున్నాము. మీరు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. సరే, మనం ప్రతి వారం ఓ సంఖ్యాబలం గురించి తెలుసుకుంటున్నాం సార్. ప్రతి వారం ఏ తేదీలో పుట్టిన వాళ్ళ గురించి. ఈ రోజు మనం 3వ తారీఖు 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వారికి ఏ సంఖ్యాబలంతో పేరు పెడితే వాళ్ళు మరింత రాణించగలరు? ఓకే మేడం, మంచి విషయము. 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారికి ఏ సంఖ్యాబలంలో మనము నేమ్ కరెక్షన్ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం గురించి ఈరోజు చూస్తాం. చూడండి మేడం, ఇప్పుడు
3వ తారీఖులో 3/12/21/30 అంటే అందరికీ బర్త్ నెంబర్ 3 ఉంటుంది, కానీ డిస్ట్రిక్ట్ నెంబర్ మాత్రం మారుతుంది, చేంజ్ అవుతుంది. కాబట్టి బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 1 ఉన్నప్పుడు 1, 3, 7, 9 ఈ సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. అంటే ఇందులో కూడా మనం ఏంటంటే 1లో కానీ 3లో 7లో 9లో ఉన్నటువంటి మంచి సంఖ్యలు మాత్రమే చూజ్ చేసుకోవాలి. వాటి గురించి మనం చెప్పాం గత ఎపిసోడ్లో. 1 సంఖ్యాబలంలో ఏవి మంచి సంఖ్యలు ఉన్నాయి, తర్వాత 3లో ఏవి మంచి సంఖ్యాబలాలు ఉన్నాయి అనేటువంటి విషయం గురించి మనం చెప్పాము. అయితే అలా మంచి సంఖ్యల్లో ఉండేటట్టుగా మనం తీసుకోవాలి. బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళు 1, 3, 7 సంఖ్యలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 3 ఉన్నప్పుడు 1, 3, 7, 9 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 4 ఉన్నప్పుడు 1, 3, 7, 9 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 5 ఉన్నప్పుడు 1, 3, 5 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 6 ఉన్నప్పుడు 9 సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 7 ఉన్నప్పుడు 1, 3, 7 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 8 ఉన్నప్పుడు 3 సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 3 డిస్ట్రిక్ట్ నెంబర్ 9 ఉన్నప్పుడు 1, 3, 7, 9 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. ఈ మనం నేమ్ కరెక్షన్ ఇచ్చేటప్పుడు మరొకసారి చెప్తున్నాను, నేమ్ కరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలలో ఇప్పుడు 1 ఉంది, 1లో అన్ని మంచి సంఖ్యలు ఉండవు, అందులో మంచి సంఖ్యలనే చూజ్ చేసుకోవాలి. 3లో ఉండబడినటువంటి మంచి సంఖ్యలనే చూజ్ చేసుకోవాలి. 7లో ఉన్నటువంటి మంచి సంఖ్యలనే చూజ్ చేసుకోవాలి. 9లో ఉన్నటువంటి మంచి సంఖ్యలనే చూజ్ చేసుకొని మనం అది పైథాగరస్ సిస్టంలో మన యొక్క నేమ్ కరెక్షన్ కుదురుతుందా, లేదా చాల్డియన్ సిస్టంలో మన నేమ్ కరెక్షన్ కుదురుతుందా అనే విషయాన్ని చూసుకోవాలి. అయితే ఏ సిస్టంలో పెట్టినా కూడా మనం మంచి ఫలితాలు తీసుకుంటాము. అయితే ఒక సిస్టంలో పెట్టినప్పుడు మరొక సిస్టంలో కొన్నిసార్లు మనకు సరైనటువంటి సంఖ్యాబలం కుదరదు. అలాంటప్పుడు కనీసం అట్లీస్ట్ మరొక విధానంలో కర్మ సంఖ్య లేకుండా ఉండే విధంగానైనా జాగ్రత్త పడాలి. మనం చెప్పుకున్నాం ఏంటంటే 12, 13, 16, 18, 21, 29, 31, 33 అనేటువంటి సంఖ్యలు కర్మ సంఖ్యలు అని చెప్పేసి అనుకున్నాం. ఇవి స్మాష్ నెంబర్స్. ఈ సంఖ్యలు మరొక విధానంలో రాకుండా ఉండేటట్టుగానైనా కనీసం జాగ్రత్త పడి నేమ్ కరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే సత్వర ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. మనం ప్రతి వారం కూడా ఒక వ్యక్తికి ప్రముఖ సంస్థ గల సంబంధాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నారు సార్? ఈ రోజు మైక్రోసాఫ్ట్ ఆ సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి బిల్ గేట్స్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటనేటువంటి ఆ రిలేషన్ అనేది ఎలా ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం మేడం. చూడండి, మైక్రోసాఫ్ట్ ఇది ఒక మల్టీనేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ కార్పొరేషన్ అన్నమాట. దీన్ని బిల్ గేట్స్ దీని యొక్క ఫౌండర్. అయితే ఈ మైక్రోసాఫ్ట్ ఏ సంఖ్యాబలంలో ఉన్నది, మరి బిల్ గేట్స్ ఏ సంఖ్యాబలంలో ఉన్నారు అంటే ఈ కంపెనీ యొక్క నామ సంఖ్య ఏంటి, ఈ వ్యవస్థాపకుడి యొక్క నామ సంఖ్య ఏమిటి, ఈ 2 సంఖ్యల మధ్య ఏ విధమైనటువంటి పొంతన ఉన్నది, అంటే మంచి పొంతన ఉన్నదా లేదా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. చూడండి, మైక్రోసాఫ్ట్ అంటే ఇక్కడ మనం వాల్యూస్ వేసాం చూడండి మేడం. 4, 1, 5, 3, 8, 2, 10, 17, 20, 27, 24, 31, 39, 3, 9 కూడితే ఎంత 12, 12 సింగిల్ డిజిట్ చేస్తే 3 సంఖ్యాబలంలో ఉంది. మైక్రోసాఫ్ట్ 3 సంఖ్యాబలంలో ఉంది. మరి బిల్ గేట్స్ ఏ సంఖ్యాబలంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. బిల్ గేట్స్ చూడండి, 2, 1, 3, 3, 6, 3, 9, 10, 13, 4, 17, 20, 25. 25 అంటే ఎంత మేడం? 7. బిల్ గేట్స్ 7 సంఖ్యాబలంలో ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, 3 అనేటువంటిది గురు సంఖ్య, 7 అనేటువంటిది కేతు సంఖ్య. ఈ రెండింటికి మంచి గుడ్ రిలేషన్ అన్నమాట. మంచి కంపాటబిలిటీ ఉంటుంది, మంచి అనుకూలత ఉంటుంది, మంచి మిత్రత్వం, ఫ్రెండ్లీ నెంబర్స్ అన్నమాట. కాబట్టి ఈ సంస్థ అనేటువంటిది ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉన్నదన్నమాట. ఈ కంపెనీ అనేటువంటిది దీంట్లో దాదాపుగా 1,48,000 చేంజ్ ఎంప్లాయీస్. ఎంత పెద్ద సంస్థ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి, ప్రతిసారి మనం అదే చెప్పుకుంటున్నాం మేడం. ఏ సంస్థకైనా ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకుడికి మంచి అనుకూలత, మంచి కంపాటబిలిటీ కనుక ఉన్నట్లయితే అది ఉన్నత స్థితిలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కానీ ఇప్పుడు ఆల్రెడీ సంస్థను స్థాపించి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆ సంస్థ మనుగడ కోసము రకరకాల పాట్లు పడుతున్నటువంటి వ్యవస్థాపకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు మనల్ని సంప్రదిస్తే మనము
అప్పుడు ఏం చేస్తామంటే ఆ యొక్క వ్యవస్థ అంటే ఆ సంస్థ యొక్క ఏ సంఖ్యాబలంలో ఉంది ఆ సంఖ్య, మరి ఆ వ్యవస్థాపకుడు ఏ సంఖ్యాబలంలో ఉన్నాడు అంటే సరి అయినటువంటి పొంతన ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని గమనించి అప్పుడు మనము సంస్థలో కానీ ఇక్కడ వ్యక్తిలో కానీ ఆ సంస్థ యొక్క ఫౌండర్లో కానీ సరైనటువంటి నేమ్ కరెక్షన్ చేసి ఆ సంస్థకు ఆ యజమానికి మంచి కంపాటబిలిటీ ఏర్పరుస్తాము. అలా ఏర్పరిచినట్లయితే త్వరగా అది అభివృద్ధి పదంలోకి పయనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా ఇప్పుడు మనం ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే పారిశ్రామికవేత్తలకు కానీ వ్యాపారవేత్తలకు కానీ మనము తెలియజేటువంటి విషయం ఏంటంటే మీరు ఏదైనా ఇబ్బందుల్లో కనుక ఉన్నట్లయితే ఆ సంస్థను నడిపించడానికి మీరు తప్పకుండా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము సరైనటువంటి మీకు మార్గం చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, మనం ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తిపై సంఖ్యాశాస్త్ర ప్రభావాన్ని చూపిస్తున్నారు. మీరు ప్రతి వారం ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్తున్నారు. ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నారు సార్? ఈ రోజు మనము ఇళయరాజా గురించి తెలుసుకుందాం మేడం. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక రీసెర్చ్ మెథడ్లో వెళ్తున్నాం మనం. ఓకే. ఒక ప్రాక్టికల్ మెథడ్లో వెళ్తున్నాం. ఓకే. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం పైన చాలామంది విమర్శలు చేసే వాళ్ళు కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం. నేను దాదాపుగా 10 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాను. కొంతమంది విమర్శించి ఈ పేర్లు రాసుకుంటే ఇది మారుతుందా అనేటువంటి ధోరణిలో ఉన్నారు. సో వారందరికీ కూడా మనము రియలైజ్ కావడం కోసము మనము ఒక రీసెర్చ్ వేలో ఒక ప్రాక్టికల్ మెథడ్లో మనము వెళ్తున్నాము. అయితే మనం ఇదంతా కూడా ఏంటంటే అనేక మంది ప్రముఖులను వారి యొక్క జీవితాలను తెలుసుకొని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము ఇళయరాజా గురించి చూద్దాం మేడం. ఇళయరాజా ఏ సంఖ్యాబలంలో ఉన్నాడు, అతనికి ఏ విధమైనటువంటి ఫలితాలు తీసుకున్నాడు ఆ సంఖ్యలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడు, సంగీత సామ్రాట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గొప్ప రచయిత మరియు సింగర్ కూడా, పాటలు గాయకుడు కూడా. అయితే ఈ ఇళయరాజా ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం ఇక్కడ రాయలేదు మేడం, మర్చిపోయినాము. ఇళయరాజా యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/6/1943. అంటే దీని ప్రకారం చూస్తే చూడండి, బర్త్ నెంబర్ 2, డిస్ నెంబర్ వచ్చేసి 5. బర్త్ నెంబర్ 2, డిస్ నెంబర్ 5. దీని ప్రకారం చూస్తే చూడండి మేడం, బర్త్ నెంబర్ 2 ఉన్నప్పుడు 1, 7, 5 ఉన్నప్పుడు 1, 5, 6 ఇలా అనుకున్నాం మనం. ఏది వీటికి అతి సన్నిహితం ఉన్నటువంటి సంఖ్యలు. అయితే కొన్ని ఏమవుతుంటాయంటే కొన్ని సందర్భాల్లో సమసంఖ్యలు అంటే న్యూట్రల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఆ న్యూట్రల్ నెంబర్స్ని కూడా బేస్ చేసుకొని మనం నేమ్ కరెక్షన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బర్త్ నెంబర్ 5లో ఈ ఇళయరాజా ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే 5కి ఇక్కడ 5 ఉన్నది. అయితే 2కి కూడా 5 ఏమవుతుందంటే సమసంఖ్య అవుతుంది. కాబట్టి ఇళయరాజా యొక్క సంఖ్యాబలం 5లో ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇళయరాజా 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 నెంబర్ 14 5 అట్రాక్షన్ నెంబర్, ఆకర్షణ సంఖ్య, గొప్ప సంఖ్య అన్నమాట ఇది. అయితే ఈ సంఖ్య ఏం చేస్తుంది అని అంటే మనకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఈ అభివృద్ధి అనేటువంటిది చిరకాలం ఉంటుందన్నమాట. మనిషి జీవించేంత కాలము ఈ నెంబర్ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది ఎంత గొప్ప సంఖ్య. అలాంటి సంఖ్యలో మన ఇళయరాజా గారు ఉన్నారు. కాబట్టి వారు దాదాపుగా తెలుగులో కానీ తమిళంలో కానీ 5,000కు పైచిలుకు సినిమా పాటలకు సంగీత దర్శకత్వం వహించాడు. 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతడు మన దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి సంగీత దర్శకులలో ప్రముఖుల్లో ఇతడొకరు. ఇతనికి అనేక అవార్డులు రివార్డులు ఎన్నో పొందాడు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, డాక్టరేట్స్ ఇలా ఎన్నో అవార్డులు పొందాడు. అంటే చూడండి, మనము ఎంత ప్రాక్టికల్గా ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం వ్యక్తిపై ఎందుకు ఉండదు ఇక్కడ మనము గమనిస్తున్నాం కదా. వీళ్ళంతా ఇంత అభివృద్ధి పదంలో ఉన్నారంటే వాళ్ళ కృషితో పాటుగా ఇక్కడ ఆ సంఖ్యలు కూడా అక్కడ కోఆపరేట్ చేసినవి, అక్కడ ప్రభావాన్ని సూచించినాయి. కాబట్టే వాళ్ళ అభివృద్ధి పదంలోకి వచ్చినారని చెప్పేసి మనము ఈ విధంగా రీసెర్చ్ మెథడ్లో సంఖ్యాశాస్త్రం గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా మీరందరూ కూడా సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి మీ యొక్క లైఫ్లో మంచి మార్పును తీసుకొని మంచి అభివృద్ధి పదంలో మీ యొక్క జీవితాన్ని నడిపించుకోవాలని చెప్పేసి
మనము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సార్, మనం ప్రతి వారం ప్రతి సోమవారం వాట్సాప్లో ఒక లక్కీ నెంబర్ తీస్తూ ఉంటాం. అవును. నకరికల్ నుంచి కృష్ణమూర్తి గారిది మనం తీసాం. అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది, అతని నెంబర్ మనము న్యూమరాలజీ ప్రకారం చేంజ్ చేస్తే అసలు ఎలా ఉంటుంది, చేంజ్ చేయకముందు అతని పరిస్థితి ఏంటి, ఓకే మేడం. మనం ప్రతి సోమవారము మన వాట్సాప్కి తమ డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియజేసినటువంటి వారి నుండి ఒకరిని సెలెక్ట్ చేసి ప్రతి ఆదివారము మన V3 ఛానల్లో రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ అనే మన ప్రోగ్రాంలో 2:30 నుంచి 3 గంటల మధ్య సమయంలో టెలికాస్ట్ అయ్యేటువంటి ప్రోగ్రాంలో మనము వారి నేమ్ కరెక్షన్ కానీ వారి గురించి కానీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ఈ వారం రాబడినటువంటి పేర్లలో లక్కీగా కృష్ణమూర్తి గారు సెలెక్ట్ కావడం జరిగింది నకరికల్ నుంచి. కంగ్రాట్స్ కృష్ణమూర్తి గారు. మీ యొక్క జీవితము ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మీ జీవితంలో వెలుగులు నింపబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము ఈరోజు చూస్తున్నాము. కృష్ణమూర్తి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 3/7/1958గా తెలియజేయడం జరిగింది. అయితే దీని ప్రకారము కృష్ణమూర్తి గారి యొక్క బర్త్ నెంబర్ 3, డిస్టినీ నెంబర్ 6, సోలార్ నెంబర్ 2. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి మేడం. ఇక్కడ బర్త్ నెంబర్, డిస్టినీ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే బర్త్ నెంబర్కి డిస్టినీ నెంబర్కు మంచి కంపాటిబిలిటీ ఉండాలి. అంటే మిత్రత్వం ఉండాలి, స్నేహ సంబంధం ఉండాలి. అయితే ఇక్కడ చూడండి 3కు 6కు వైరం ఉంటుంది, ఎందుకంటే శత్రుత్వం ఉంటుంది. శత్రు సంఖ్యలు అన్నమాట ఇవి. 3 అంటే గురువు, అంటే దేవతలకు గురువు. 6 అంటే శుక్రుడు, రాక్షసులకు గురువు. అంటే ఇక్కడ ఈ ఇద్దరికి దేవతలకు రాక్షసులకు పడదు కదా. అయితే ఇక్కడ వీరి యొక్క జీవితం కూడా అనేక రకాలైనటువంటి ఆటుపోట్ల మధ్యలో నడుస్తుంటుంది. లైఫ్ను స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అయితే అలాంటప్పుడు మనకు అవకాశం ఉంది. మనం చెప్పుకున్నాము ఏంటంటే విధి తన పని తాను చేసుకుంటూ పోతుంది. వసుదేవుడంతటి వాడికి కూడా విధిని తప్పించుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఎవరు కూడా విధిని తప్పించుకోలేరు. కానీ ఆ విధి మన మీద చూపించేటువంటి ప్రభావం యొక్క తీవ్రతను, దాని యొక్క స్థాయిని తగ్గించుకునేటువంటి మార్గాలు ఉన్నాయి మనకు. అంతే మేడం. మనము వర్షంలో వెళ్తున్నాం, వర్షం పడుతుంది, ఏం చేస్తున్నాం మనము? వర్షం పడేది అంటే సహజం, అది విధి దాని పని చేస్తుంది. మనం అప్పుడు ఆ వర్షం నుండి కాపాడుకోవడం కోసం గొడుగును మనం ధరిస్తున్నాం. అంటే ఇక్కడ కూడా మనకు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి పుట్టుకను మనం మార్చలేదు. అంతేగా మేడం. ఇతని యొక్క బర్త్ నెంబర్ 3, డిస్ నెంబర్ 6. ఇవి 2 వైరం అంటున్నాం, వైర సంఖ్యలు, శత్రుత్వం ఉన్నటువంటి సంఖ్యలు అంటున్నాం. మరి దీన్ని అయితే మనం మార్చలేం కదా. మరి ఈ తీవ్రత, ఈ 2 ఈ సంఖ్యలలో ఉన్నటువంటి ఆ యొక్క మనకు ఇచ్చేటువంటి చెడు ఫలితాన్ని తగ్గించుకోవడానికి మనకు మార్గాలు ఉన్నాయి. అదే మన న్యూమరాలజీ. ఓకేనా మేడం? సో దీని ప్రకారం చూస్తే ఇక్కడ బర్త్ నెంబర్ 3, డిస్ నెంబర్ 6, సోలార్ నెంబర్ 2. అయితే దీని ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ కృష్ణమూర్తి గారిని నెంబర్ 9లో ఉంచితే బాగుంటుందని చెప్పేసి 9గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కృష్ణమూర్తి గారు మీరు నెంబర్ 9లోకి మీ యొక్క పేరును తీసుకురావడం జరుగుతుంది. అయితే మీరు ఇంతకుముందు వితౌట్ కరెక్షన్, అంటే కరెక్షన్ తీసుకోకముందు మీరు ఏ సంఖ్య బలంలో అంటే 41 మంచి సంఖ్య అని మనం చెప్పుకుంటున్నాం. అట్రాక్షన్ సంఖ్య, ఆకర్షణ సంఖ్య, గొప్ప సంఖ్య అని చెప్పేసి చెప్పాము. ఏంటి సార్ మేము 41 మంచినే ఉంది కదా, మరి నా పేరు ఇప్పుడు బాగలేదంటున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ అనుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనం కేవలం ఇది ఒకటి నెంబరే కాదు కదా మేడం. మనం దీంట్లో ఉన్నటువంటి వోవెల్ సౌండ్స్ ఏంది, కాన్సోనెంట్ సౌండ్స్ ఏంది, వాటి వాల్యూస్ ఏంది, వాటి డిఫరెన్స్ కూడా మనము చూసుకోవాలి కదా. కాబట్టి 41 నుంచి మనము ఈ వోవెల్ సౌండ్స్ తీసేస్తే ఏమవుతుంది? 33. మనం అదే చెప్పాం కదా, ఈ 33 కర్మ సంఖ్య అన్నాం. 12, 13, 16, 18, 21, 29, 31, 33 ఇవి కర్మ సంఖ్యలు అన్నాం. ఈ కర్మ సంఖ్యలు రాకూడదు అన్నాం కదా. ఈ కర్మ సంఖ్య కనుక రాకపోతే ఈ కృష్ణమూర్తి గారికి ఈ 41 అనేటువంటిది మంచి ఫలితాలు ఇచ్చేటువంటి సంఖ్య. కానీ ఈ 33 అనేటువంటి ఒక రాంగ్ నెంబర్ ఉంది. దీన్ని మనము బలి పశువు సంఖ్య అంటారు. అయితే ఈ 33 ఈ బలి పశువు సంఖ్య ఈ కృష్ణమూర్తి గారి యొక్క పేరులో ఉండడం వల్ల అతనికి ఏమవుతుందంటే ఇతరుల వల్ల మోసపోతాడు. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా రావు. ఏ వ్యవహారమైన ఇతరులను గుడ్డిగా నమ్మి వారి చేతిలో మోసపోవడం జరుగుతుంది. ఇతరులకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలను, ఆర్థిక వ్యవస్థ కూడా, తనకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి రాంగ్ నెంబర్ కృష్ణమూర్తి గారిలో ఉన్నది. సో ఇప్పుడు మనం ఈ కృష్ణమూర్తి తన యొక్క
పుట్టిన తేదీ ప్రకారము మనం నెంబర్ 9లో కృష్ణమూర్తి గారి యొక్క పేరు ఉండొచ్చు అని చెప్పేసి నిర్ణయించాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తన పేరును మనం కరెక్షన్ ఇస్తున్నాం 9లో. KRISHNAMURTTHI. మరొకసారి చెప్తున్నాను, KRISHNAMURTTHI. ఇక్కడ కృష్ణమూర్తి గారు కేవలం మీ పేర్లో ఒక టీ యాడ్ చేశాము, ఇక్కడ వైని డిలీట్ చేసి హై తీసుకొచ్చాము. చూడండి ఎంత చక్కగా కుదిరిందంటే కృష్ణమూర్తి గారి యొక్క పేరు చాల్యన్ సిస్టంలో 45 అంటే నెంబర్ 9, పైథాగరస్ సిస్టంలో 72 అంటే నెంబర్ 9. చాలా గొప్పగా కుదిరింది. ఈ పేరును ఎంత బాగా వాడుకుంటే మీ యొక్క జీవితము అంత బాగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అయితే చూడండి, ఈ కృష్ణమూర్తి గారు మీరు 45 సంఖ్యాబలంలో మీ పేరును ప్రతిరోజు 45 సార్లు అలా 45 రోజులు కనుక రాసినట్లయితే ఒక కోర్సు అవుతుంది. కోర్సు కాగానే 2 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చి రిపీట్ రెండో కోర్సు. ఈ మాదిరిగా మీరు 9 కోర్సులు చేయండి. కృష్ణమూర్తి గారికి 9 కోర్సులు అడ్వైజ్ చేయడం జరిగింది. అయితే ఈ 45లో కృష్ణమూర్తి గారు ఏ విధమైనటువంటి ఫలితాలు తీసుకుంటాడంటే దీన్ని వెల్త్ నెంబర్ అంటారు మేడం. అంటే ముఖ్యంగా ఇది ఆరోగ్యాన్ని బాగా సెట్ చేస్తుంది. హెల్త్ నెంబర్ సంపదనిస్తుంది, అటు ఆరోగ్య సమస్యలను కూడా ఇది తీర్చివేస్తుంది అన్నమాట. ఎవరికైనా వ్యాధులు కనుక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కనుక ఉన్నట్లయితే వారికి 9 సంఖ్యాబలం కనుక పడినట్లయితే ఈ 45 సంఖ్యాబలంలో వారు నేమ్ కరెక్షన్ ఇచ్చినట్లయితే తప్పకుండా వారికి దీర్ఘకాలికంగా ఉండబడినటువంటి వ్యాధులు అనేటువంటివి నివారణ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఇక్కడ సాల్వ్ కావడం జరుగుతుంది. కాబట్టి వీరు ఈ పేరును ప్రతిరోజు మనం చెప్పిన విధంగా ఈ పేరును ఉపయోగించుకున్నట్లయితే అనతి కాలంలోనే వీరు అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు కృష్ణమూర్తి గురించి మీరు వివరణ ఇచ్చారు. అతని నంబర్ చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చక్కగా వివరించారు. అవును మేడం. అతని లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అతను ఏ దిక్కున ఉంటే బాగుంటుంది, ఇవన్నీ సవివరంగా వివరిస్తారు. ఓకే మేడం, తప్పకుండా. కృష్ణమూర్తి గారి యొక్క లక్కీ నెంబర్స్ వచ్చి 1, 5, 9. అతని యొక్క లక్కీ డేట్స్ వచ్చేసి 1, 5, 9, 10, 14, 18, 19, 23, 27. ఇవి లక్కీ డేట్స్ మేడం. అన్లక్కీ నెంబర్ వచ్చేసి 6 అన్లక్కీ నెంబర్ అవుతుంది. అన్లక్కీ డేట్స్ వచ్చేసి 6, 15, 24. ఇవి అన్లక్కీ డేట్స్. లక్కీ డే కనుక చూసుకుంటే సండే, వెనస్డే, ట్యూస్డే కూడా ఇవి అతనికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రోజులు. అన్లక్కీ డే వచ్చేసి దురదృష్టకరమైనటువంటి రోజు వచ్చేసి శుక్రవారం. అతను ఈ శుక్రవారం ఏ పని కొత్త పనులను ప్రారంభించకూడదు. ఆదివారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ ఏవైనా కొత్త పనులు ప్రారంభిస్తే శుభ ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదృష్ట వయస్సు కనుక తీసుకున్నట్లయితే 21, 30, 39, 48, 57, 66, 75, 93 సంవత్సరాలలో అతనికి అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ వయసులో అంటే 93లో ఏం అదృష్టం కలిసి వస్తుంది, అవసాన దశగా అప్పుడు చాలామంది మనం చూస్తుంటాం మేడం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లల ప్రేమకు నోచుకోరు, రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు. అలా నోచుకోక వాళ్ళు పోయి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లలో చేరుతుంటారు. అలాంటి పరిస్థితి ఇతనికి రాదు. ఎందుకంటే మనం మంచి సంఖ్యాబలంలో పెట్టాం కాబట్టి పిల్లలు కూడా ఆప్యాయంగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. అంటే ఈ పొల్యూషన్కి అంతవరకు బతుకుతామంటారా సార్? మేబీ ఎందుకు బతకకూడదు, బతకొచ్చు. ఓకేనా మేడం? ఎందుకంటే మనిషి యొక్క జీవితము 100 years అన్నాము. సో మనము ప్రతిరోజు మన పద్ధతిలో మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఇతని యొక్క లక్కీ కలర్స్ కనుక తీసుకున్నట్లయితే ఆరెంజ్, రోజ్, తామర పువ్వు, లైట్ బ్లూ, ఎల్లో, లైట్ ఎల్లో, సిల్వర్, గోల్డ్. ఈ మనం ఏదైతే సూచించామో లక్కీ కలర్స్ అంటున్నాం కదా, ఈ కలర్స్లో ఉండబడినటువంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఇతను. ఈ కలర్లో తనకు వెహికల్స్ ఉంటే ఇదే కలర్లో ప్లాన్ చేసుకోవాలి.
తర్వాత తన ఇంట్లో కూడా ఆ వాల్ కలర్స్ కూడా ఇలాంటివి మెయింటైన్ చేస్తే మంచిది. ఓకే. అట్లీస్ట్ ఖర్చీప్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇలా ఫాలో అవుతుంటే మనకు మంచి ఫలితాలు. ఇది కలర్ థెరపీ అంటారు మేడం. ఓకే. మనిషి పైన మనకి ఏంటంటే ఆరా ఉంటుంది. అవును. సో మన మనిషిలో ఆధ్యాత్మిక పరంగా వెళ్ళినట్లయితే చక్రాస్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఈ 7 చక్రాలను కూడా ఈ కలర్స్ అనేవి హీల్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో మనిషి యొక్క కాస్మిక్ ఎనర్జీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి దుస్తులను మీరు ధరించండి. మీకు పడనటువంటి రంగులు అన్లక్కీ కలర్స్ బ్లాక్, డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ. ఇతనికి ఏంటంటే బ్లాక్, డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ అనేటువంటి కలర్స్ ఇతనికి అచ్చిరావు, అవి ఇతనికి పడవు. ఇంకా వృత్తి వ్యాపారాలు కనుక వచ్చినట్లయితే ఇతను టీచింగ్ సైడ్ ఉపాధ్యాయ వృత్తిలో కానీ బ్యాంకులో కానీ జాబులు చేయొచ్చు. ఆల్రెడీ ఇతను 58 అంటే రిటైర్ అయిపోయి ఉంటాడు ఇతను చేసినటువంటి వ్యవహారాలలో. సరే, ఇంకా ఏమైనా యాక్టివ్గా కనుక ఉన్నట్లయితే మీరు టీచింగ్ చేయండి. ఏదైనా ఫైనాన్స్ కంపెనీలలో కానీ ఇంకా ఏదైనా ఇండస్ట్రీస్లో కానీ తన అకౌంటెంట్గా ఉంటే బాగా అక్కడ రాణిస్తాడు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఏ విధమైనటువంటి బిజినెస్ చేయకూడదు. వ్యాపారాల్లో గనక దిగినట్లయితే తను నష్టపోతాడు. ఇన్ కేస్ ఒకవేళ వ్యాపారాలు చేయాలంటే ఏదైనా లాభసాటిగా నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలో భాగస్వామిగా చేరొచ్చు. అలా చేరితే తప్ప ఇతడు ఒంటరిగా చేసినట్లయితే వ్యాపారంలో 100కి 100 వాళ్ళు నష్టపోతాడు. ఇక లక్కీ స్టోన్ కనుక తీసుకున్నట్లయితే ఎల్లో సఫైర్ కనక పుష్యరాగం అంటాం మేడం. ఇది మోర్ దెన్ 2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్. బంగారు ఉంగరంలో చూపుడు వేలుకు ధరించాలి. అదే మాదిరిగా డైమండ్ కూడా పడుతుంది. మోర్ దెన్ 10 cents రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్. ఇతనికి అదృష్ట లోహం కనుక తీసుకున్నట్లయితే గోల్డ్, బంగారం. ఇంకా అదృష్ట దిక్కు తీసుకున్నట్లయితే తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ, ఇలా ఈ విధమైన డైరెక్షన్లో ఉన్నటువంటి ఇంట్లో నివసించాలి. అతను ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కూడా తన యొక్క ఫేసింగ్ అలా ఉండేటట్టుగా చేసుకున్నట్లయితే అక్కడ సత్ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఇతని ఫుడ్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే గోధుమ, టమాటా, నిమ్మ, దానిమ్మ, అనాస, ఉసిరి ఇలాంటివి తరచుగా అతను ఆహార పదార్థాలలో చేర్చుకున్నట్లయితే అతని యొక్క ఆరోగ్యము మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇతను లైఫ్లో ఎదుర్కోవాల్సినటువంటి ఆరోగ్య సమస్యల విషయాన్ని కనుక వచ్చినట్లయితే కీళ్ళ వాతము బాధించవచ్చు, లేదా చర్మ వ్యాధులు బాధించవచ్చు, అజీర్ణము, పంటి నొప్పి, మలబద్ధకము, పక్షవాతం, పెరాలసిస్ అంటాం కదా, ఇలాంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశము ఇతడికి ఉన్నది. ఇతడు కొన్ని పాటించినట్లయితే ఇతని యొక్క జీవితంలో మరికొన్ని వెలుగులు నిండేదానికి అవకాశం ఉంది. ఏంటంటే మనం ప్రతి క్లయింట్కి చెప్తున్నాం, సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఆ మోక్షప్రదమైనటువంటిది సూక్ష్మంలోనే సూచిస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు ఈ నకరికల్ నుండి చేయబడిన కృష్ణమూర్తి గారికి చిన్న రెమెడీ చెప్తున్నాము. ఇతను ఏం చేస్తాడంటే శనగలను వృద్ధ బ్రాహ్మణునికి లేదా బ్రాహ్మణునికి, ఎవరికైనా ఏం లేదు, బ్రాహ్మణునికి ఉదయం పూట శనగలను దానం చేయాలి. చేస్తే అక్కడి నుంచి తాను మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానం చేసినప్పుడు దానం తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో ఒకటి ఆశీర్వాదాలు తన మనసులో చెప్తాడు. చల్లగా ఉండు నాయన అని ఏదో ఒక రకంగా మంచి దీవెనలు ఇస్తుంటాడు. కాబట్టి అక్కడి నుంచి ఇతనికి కొండంత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ శనగల్ని ఎప్పుడైనా దానం చేయొచ్చా? మార్నింగ్ పూట అంటే ఏ వారంలోనైనా ఇవ్వచ్చు? ఇతను గురువారం చేస్తే మంచిది. గురువారము ఉదయం పూట మంచి శుభ్రంగా స్నానం చేసుకొని తన ఇష్టదైవాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ బ్రాహ్మణునికి సమర్పించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అదే మాదిరిగా ఇతను మంగళవారం రోజు ఇతడు ఏం చేయాలంటే
హనుమాన్ స్వామికి ఓకే 21 ప్రదక్షిణలు చేస్తే అన్ని దోషాలు నివృత్తి కావడం జరుగుతుంది. ఇవన్నీ మేము చెప్పిన విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా మీరు ఫాలో అయితే మీ యొక్క జీవితంలో వెలుగులు నిండడము 100కు 100% నిజమని చెప్పేసి మేము చెప్తున్నాము. కృష్ణమూర్తి గారు, మీరు తప్పకుండా ఇవన్నీ విషయాలు ఫాలో అయ్యి మంచి జీవితాన్ని అనుభవించాల్సిందని ఆ భగవంతుని కూడా వేడుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కృష్ణమూర్తి గారు. సార్, మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించవచ్చు అంటారు? ఓకే మేడం, నన్ను మీరు హైదరాబాదులో కలవాలనుకుంటే ఆటోనగర్ నవతా ట్రాన్స్పోర్ట్ అపోజిట్ వీధిలో అన్నపూర్ణ రెసిడెన్సీ బిల్డింగ్ ప్రక్క బిల్డింగ్లో నేను గత 10 సంవత్సరాల నుండి ఉండడం జరుగుతుంది. ఎవరైనా నన్ను అప్రోచ్ కావాలంటే, నన్ను సంప్రదించాలంటే మీరు ముందుగానే మీ యొక్క పేరును, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను నాకు తెలియజేయాలి. వాట్సాప్ ద్వారా నాకు తెలియజేసి ఫోన్ కాల్ చేసి మాట్లాడి టైం తీసుకోవాలి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే మేడం, ఒక వ్యక్తిని సంపూర్ణంగా పరిశీలించాలంటే మినిమం 3 to 4 అవర్స్ పడుతుంది. కాబట్టి ఆ వ్యక్తి, ఆ క్లయింట్ మన దగ్గరకు వచ్చి అంత టైం వెయిట్ చేయలేడు. కాబట్టి ముందుగానే వారు రిజిస్టర్ చేసుకొని మా యొక్క ఫీజును కూడా ముందుగానే వాళ్ళు పే చేసి ఆ తర్వాత టైం తీసుకొని ఆఫీస్లో వచ్చి మమ్మల్ని కలవచ్చు. ఇంకా ఎవరైనా సుదూర ప్రాంతంలో ఉన్నవారు ఉంటే, మేము అనేక ప్రాంతాలు నల్గొండ, నకరికల్, కొత్తగూడెము, హన్మకొండ ఈ ప్రాంతాల్లో మేము పర్యటిస్తున్నాము. అయితే మీరు మాకు ఫోన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మేము ఎప్పుడు అక్కడికి వస్తున్నామో తెలుసుకోవచ్చు. ఒకవేళ మమ్మల్ని కలవలేని పరిస్థితి ఉంటే, వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ దేశాల వాళ్ళు కానీ ఉన్నట్లయితే మీరు పోస్టల్ ద్వారా సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా ఆ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇంకా ఏంటంటే, మనము ఈ అనేక మంది, ఈ ప్రపంచంలో చాలామంది న్యూమరాలజిస్టులు అవసరం ఉన్నారు. ఎవరికి ఎవరు పోటీ కాదు. ఎంతమంది న్యూమరాలజిస్టులు వచ్చినా కూడా వారు మంచి సబ్జెక్ట్ కనుక నేర్చుకున్నట్లయితే వారికి ఇదొక ప్రొఫెషన్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉండి దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించి ముందుగానే రిజిస్టర్ చేసుకొని మాతో ఫోన్ కాల్ మాట్లాడి వారు టైం తీసుకొని మా దగ్గర వారు న్యూమరాలజీ నేర్చుకోవచ్చు మేడం. కోచింగ్ ఇస్తాము. చాలా తక్కువ ఫీజుతోటి మేము అక్కడ సులభ మార్గాల ద్వారా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి అవకాశం కూడా వినియోగించుకోవచ్చు. ఇంకా మనిషి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు. సో దానికి ఒక దైవికమైనటువంటి వస్తువును రూపొందించడం జరిగింది. దానికి సకల కార్యసిద్ధి అనేటువంటిది నామకరణం చేయడం జరిగింది. ఆ బాక్స్, దాన్ని విష్ బాక్స్ అంటాం ఇంగ్లీష్లో. దానిలో మన యొక్క కోరికను దానిలో బంధించి పెట్టి, మన ఏ కోరికనైతే నెరవేర్చాలనుకుంటున్నామో, ఏ కోరికనైతే మనము ఫలితం తీసుకోవాలనుకుంటున్నామో అందులో బంధించి ప్రతిరోజు మనము ఉదయం పూట ఆ కోరికను కనుక మననం చేసుకుంటే అతి కొద్ది కాలంలోనే మ్యాక్సిమం 100 డేస్లో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి సర్వీస్ను కూడా వినియోగించుకోవచ్చు. ప్రతి సోమవారం రోజు మన వాట్సాప్కి ఎవరైతే తమ పేరును, తమ డేట్ ఆఫ్ బర్త్ను తెలియజేస్తారో అందులో నుంచి లాటరీ విధానం ద్వారా ఒకరిని సెలెక్ట్ చేసి వారిని ఉచితంగా మనము న్యూమరాలజీ కరెక్షన్ ఇస్తున్నాము. ఇంకొకటి ప్రేక్షకులకు తెలియజేయనిది ఏంటంటే, ఇది రికార్డెడ్ ప్రోగ్రామ్ అండి, లైవ్ ప్రోగ్రామ్ కాదు. మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు మాకు కాల్ చేస్తున్నారు, అలా కాదు. మీరు ఇది రికార్డెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు మిగతా టైంలో ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. సెలెక్ట్ కాలేని వాళ్ళు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఉచితంగా రాదండి. ఎంతో కొంత మీరు కొంత ఖర్చు పెడితేనే ఫలితం ఉంటుంది. ఉచితంగా వచ్చినటువంటి సర్వీస్ ఏది కూడా అంత ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి కొద్ది ఫీజు చెల్లించడానికి మీరు బాధపడకండి. ఎన్నో విధాలుగా దుబారా ఖర్చు చేస్తుంటారు మేడం. తమ లైఫ్నే మార్చుకోవడం కోసము మనం హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే పోయి లక్షలు ఖర్చు పెడుతుంటాం. సో ఇక్కడ ఒక లిటిల్ అమౌంట్, అది కొద్ది ఫీజుని పే చేసి మీరు మీ లైఫ్లో రానున్నటువంటి ప్రాబ్లమ్స్ని, సమస్యలను సునాయాసంగా ఇక్కడ తొలగించుకోవడానికి మార్గం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని కలవండి. మా యొక్క సెల్ నెంబర్ చెప్తున్నాను, 87903194
6364. అదే మాదిరిగా 9398112350 వాట్సాప్ నెంబర్ 9398112350. థ్యాంక్ యూ. ఓకే సార్, V3 ప్రేక్షకుల కోసం మీరు చక్కగా వివరించారు సార్. ఎన్నో సమస్యలు ఏ విధంగా దాన్ని తొలగించుకోవాలి, మనకు సంఖ్యాశాస్త్రంలో ఉన్న అన్ని విషయాలను మాకు చక్కగా వివరించారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.